అందరికీ నమస్కారం అండి. హనుమంతునికి మంగళవారం తమలపాకు మాలను ఎందుకు సమర్పిస్తారు? అశోకవనంలో హనుమంతుడు సీతాదేవిని దర్శించుకొని రాముని వివరాలను ఆమెతో చెప్తాడు. ఇలా అశోకవనంలో సీతాదేవి ఉన్నదనే విషయాన్ని రామునికి చేరవేసేందుకు బయలుదేరే సమయంలో హనుమంతుడు ఆ వనంలో పుష్పాలు చేతికి అందకపోవడంతో తమలపాకును ఆయన తల మీద ఉంచి పుష్పాలుగా భావించి ఆశీర్వదిస్తుంది. ఇంకా సీతమ్మ అన్వేషణను విజయవంతం చేయడంతో సీతమ్మ ఆశీర్వాదం అతనికి లభించింది. అందుకే హనుమంతునికి మంగళవారం, శనివారాల్లో హనుమంతునికి తమలపాకుల ఆకులను సమర్పించుకుంటే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. అలాగే సీతమ్మ వారిని దర్శించుకొని తిరిగి వస్తున్న సమయంలో వస్తూనే ఆకాశంలో గట్టిగా హూంకరించాడు. ఆ ధ్వనికి మహేంద్రగిరిపై ఆయన రాకకై ఎదురుచూస్తున్న వానరులు తప్పకుండా ఆంజనేయుడు సీతమ్మను దర్శనం చేసుకొని ఉండవచ్చునని భావించి హనుమకు తమలపాకు తీగలతో చేసే సన్మానం చేశారు. దానికి ఆయన పరమానందభరితుడైనాడు. అదే ఆనందాన్ని మనం పూజ ద్వారా పొందాలని తమలపాకు మాలను స్వామివారికి సమర్పిస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.